హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి మణికొండ ఉప్పలగూడ సైడ్ అన్నమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్. అంటే ఇది ఆల్రెడీ ఓల్డ్ హౌస్ అనమాట. ఆల్రెడీ ఇది మనకి సెల్ఫ్స్ సంబంధించిన అంది ఉంది కాబట్టి మనకి అక్కడ లోపల డీప్ టీ వచ్చిందనమాట. అక్కడ సెల్ఫ్స్ అనేది తీసి రిమూవ్ చేసి మనం ఆ విధంగా చేయడం జరిగిందనమాట. అక్కడ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మనం ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా. కింద మనకి బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది, ఎల్ టైపు. అంటే టోటల్గా మనకి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్స్ వచ్చేసి అల్యూమినియం సెక్షన్స్ వచ్చేసి డిఏగ్రే యూజ్ చేయడం జరిగిందనమాట. డిఏగ్రే చెప్పాను కదా, అల్యూమినియం డిఫరెంట్ కలర్స్ ఉంటుందన్నమాట. వైట్, బ్లాక్, డిఏగ్రే, బ్రౌను, క్యాట్లాక్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి అల్యూమినియం అనేది కలర్స్ వస్తుంది. ఏ కలర్ అనేది చూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ప్రొఫైల్ సెక్షన్స్ మొత్తం వచ్చేసి డిఏగ్రే కలర్ ఉందన్నమాట. ఇక్కడ మనము లోవర్స్ ఇవ్వడం జరిగింది, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి మనకి దేవుని రూమ్ ఇవ్వడం జరిగింది. గాడ్ రూమ్ కూడా మనము డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అది ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, టీవీ అని ఎంత బాగా వచ్చిందో. ఈ కాంబినేషన్ అన్నది గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అన్నది అంటే చూడగానే బాగుంది లుక్ పరంగా. ఇక్కడ గ్లాస్ కూడా మనం బ్లాక్ గ్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హాల్లో మనకి ఇక్కడ సార్ వాళ్ళు ఏం చేశారంటే గ్లాస్ అనేది ఎక్కువ యూజ్ చేసుకోలేదు, వద్దు గ్లాస్ అని చెప్పి. టోటల్గా మనకి షీట్స్ ఓన్లీ టీవీ దగ్గర ఒక దగ్గరనే మనకు గ్లాస్ ఇవ్వడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా గ్లాసు వద్దని చెప్పారు సార్ వాళ్ళు. ఇక్కడ మరి ఓపెన్ డోర్స్ కానీ స్లాడింగ్ డోర్స్ కానీ టోటల్గా మనకి సాఫ్ట్ క్లోజరే అండ్ హ్యాండిల్ కూడా లోపల ప్రొఫైల్ ఇంక్లూడింగ్ హ్యాండిల్ అనమాట. ప్రొఫైల్ హ్యాండిలే, ఎక్కడ కూడా మనకి బయట హ్యాండిల్ కనబడడం జరుగుతుంది అనమాట, కనిపించదు. అంటే యాజ్ ఎ కస్టమర్ వచ్చేసి మాకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము పెడతాము హ్యాండిల్ మాత్రం, సపరేట్ హ్యాండిల్ మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి షీట్ కూడా మనకి వైట్ అండ్ సిల్వర్ గ్రే కలర్ షీట్ యూజ్ చేయడం జరిగింది. చెప్తున్నాను కదా, కస్టమర్ క్యాట్లాక్ ఉంటుందండి, ఎస్సిపి షీట్ క్యాట్లాక్ ఉంటుంది. క్యాట్లాక్లో ఏ కలర్ చూజ్ చేసుకున్న సేమ్ ఛార్జ్ ఉంటుంది. ఈ కలర్ పర్టికులర్ ఇదే పెట్టుకోండి, ప్లేనే పెట్టుకోండి, మార్బులే పెట్టుకోండి అని మేము ఏది మాత్రం చెప్పము. కస్టమర్ ఏ షీట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, అది మేము పెట్టడానికి ట్రై చేస్తాం, పెడతాం కూడా ఖచ్చితంగా. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో ఇక్కడ మనకి పైన బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి చూసాను టోటల్ బాక్స్ టైప్ అనమాట. ఇది అంటే మాకు చాలామంది డౌట్స్ అనమాట, బాక్స్ అంటే ఏంది, ఫ్రేమ్ వర్క్ అంటే చాలామంది తెలుసు, కొందరికి తెలియదు. ఓకే, ఇదే మనకి వాటర్ అది కనిపించకుండా టోటల్గా మనకి కవర్ చేయడం జరిగింది, మీరు చూసారు. ఓకే, బాక్స్ టైప్ అంటే ఏంటంటే ప్లెయిన్ వాల్స్కి మనము చేసే కబోర్డ్ని బాక్స్ టైప్ అంటాము. కబోర్డ్స్ సిమెంట్ సెల్స్ ఉన్న దానికి చేసేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటాము. ఓకేనా. ఇది వచ్చేసి మనకి బాస్కెట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 5 బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. అవుటర్ ఫ్రేమ్ కూడా స్టీల్తో వస్తుంది అనమాట. టోటల్గా ఇది ఓన్లీ బాస్కెట్స్ తీసుకొచ్చి ఫిట్ చేయడం కాదండి, టోటల్ బాక్స్ టైప్ వస్తుంది. ఫ్రేమ్ వర్క్ మొత్తం బాక్స్ టైప్ వచ్చి దాంట్లో ఈ ఛానల్ ఆడివ్వడం జరుగుతుంది. మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాస్కెట్స్ అనేది. మీకు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా స్ట్రాంగ్గా మేము ఇవ్వడం జరుగుతుంది బాస్కెట్స్ అనేది మాత్రం. చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా వచ్చిందో. అది అంటే ఉన్న స్పేసియస్లో ఉన్న చిన్న హౌస్ అయినా పెద్ద హౌస్ అయినా ఆల్రెడీ మీరు ఉంటున్నా సరే, ఆల్రెడీ మేము ఉంటున్నాము మీకు ఇబ్బంది అవుతుంది అంటే నో అండి. మీరు ఉన్నా సరే, అది చిన్న హౌజా పెద్ద హౌజా కొత్త కన్స్ట్రక్షనా, ఓల్డ్ 20 years 40 years 10 years హౌజా, ఏదైనా మేము చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ సార్ వాళ్ళు ఉంటున్నారు, అందరూ అక్కడే ఇంట్లోనే ఉంటున్నారు. అయినా మేము ఈ వర్క్ చెప్పిన టైంకి కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం వైట్ అండి, వైట్ షీట్ వైటే, ఫ్రేమ్ కలర్ కూడా వైటే. ఇక్కడ టోటల్ వైట్ యూజ్ చేయడం జరిగింది కస్టమర్ చాయిస్ ప్రకారం. కింద మనం స్లాడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది, పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా. చూస్తున్నారు కదా, స్లాడింగ్ కూడా మనకి టోటల్గా సాఫ్ట్ క్లోజరే అండి. సాఫ్ట్ క్లోజరే, ఓపెన్ డోర్స్ సాఫ్ట్ క్లోజరే. ఓకే, ఇక్కడ మరి ఏంటంటే షీట్స్, ఏసీపీ షీట్స్ అనేది మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి.
ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఏసీపీ షీట్ ఎప్పుడైనా సింగిల్ సైడ్, ఫ్రంట్ సైడ్ మాత్రమే కలర్ కోటెడ్ ఉండి బ్యాక్ సైడ్ మామూలు కోటెడ్ ఉంటేనే అది ప్రీమియం క్వాలిటీ అండి. ఈ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో వైట్ అయినా ఏ కలర్ అయినా బ్యాక్ సైడ్ కూడా అదే కలర్ వచ్చిందంటే మాత్రం అది డూప్లికేట్ కలర్ అండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఏసీపీ షీట్ అనేది డూప్లికేటా అండ్ క్వాలిటీ అని మీరు గుర్తుపెట్టొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చిన కలర్ బ్యాక్ సైడ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా డూప్లికేట్ అండి. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒకటి మనకి ఓపెన్ డోర్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా మనకి ఓపెన్ డోర్స్కి ప్రొఫైల్ కింద హ్యాండిల్ అనేది బయట ఇవ్వడం జరగలేదు. ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. కింద స్లాడింగ్, పైన ఓపెన్ డోర్ యాజ్ ఇట్ ఈస్గా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ సైడ్ వచ్చి మణికొండ. ఈ సార్ వాళ్ళు కూడా నన్ను యూట్యూబ్లో చూసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సుబ్బారావు సార్, జెన్కో మన కరెంట్ డిపార్ట్మెంట్ సార్, రిటైర్మెంట్ తీసుకున్న సారు. ఈ సార్ మనకి యూట్యూబ్లో చూసి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన వెంటనే మేము వర్క్ కన్ఫర్మేషన్ తీసుకొని కొటేషన్ ఇచ్చి మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేసిన టైంకి మేము వర్క్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చెప్తున్నాను కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి కింద స్లాడింగ్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్లాడింగ్, అక్కడ రైట్ సైడ్ మనకి ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ డోర్స్ ఎందుకు ఇచ్చామో కూడా మీకు చెప్తాను. అక్కడ బీరో ఉందన్నమాట, ఐరన్ బీరో ఉంది కాబట్టి స్లాడింగ్ అయితేనే బీరో ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి అక్కడ డోర్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. అక్కడ ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఓపెన్ డోర్స్ కూడా మనకి హ్యాండిల్ ఇవ్వడం చూసారు. హ్యాండిల్ అంటే అవి అనమాట, అవి బయట వచ్చే హ్యాండిల్ అండ్ పైన మీకు కనిపిస్తుంది ప్రొఫైల్ హ్యాండిల్ అనమాట, ఓకేనా. ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోయింది. ఇది స్లాడింగ్ హ్యాండిల్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేసింది ఓపెన్ డోర్కి ప్రొఫైల్ హ్యాండిల్ కాకుండా నార్మల్ హ్యాండిల్ అండ్ పైన ప్రొఫైల్ హ్యాండిల్ అనమాట, ఓకేనా. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేది అనమాట టోటల్గా ప్రొఫైల్ అనమాట, ప్రొఫైల్ మెటల్, ఓకేనా. స్లాడింగ్ కానీ ఓపెన్ డోర్స్ కానీ టోటల్గా ప్రొఫైల్ వర్క్ అనమాట యూజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సింగిల్ ఫ్రంట్ సైడ్ మాత్రమే షీట్ వస్తుంది, ఓకేనా. నేను చేసే వర్క్కి మాత్రం, ఓకేనా. ఇక్కడ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి, ఓకేనా. ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇక్కడ నేను దేంట్లోనూ కాంప్రమైజ్ అయ్యే వర్క్ ఏదైనా డ్యామేజ్ చిన్నగా క్వాలిటీ తగ్గించినా నాకు రిమార్క్ వస్తుందండి, ఓకేనా. ఒక్క వర్క్తో పోయే వర్క్ కాదు నాది. నాకు వర్క్స్ కావాలి, నాకు లైఫ్ లాంగ్ కావాలి, ఓకే. చూస్తున్నారు కదా, ఇది బయట సైడ్ అనమాట, లోపలంతా అయిపోయింది బయట సైడ్. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది బాక్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే బాక్స్ టైప్ టోటల్గా ఇన్వర్టర్కి అనుగుణంగా, ఇన్వర్టర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇన్వర్టర్కి అనుగుణంగా మనం చేసి ఇవ్వడం జరిగింది. చూస్తున్నా కదా, అల్యూమినియం చాలామంది నన్ను క్వశ్చన్స్ అడతారు, అల్యూమినియం వెయిట్ ఆపుతుందా. ఒకసారి ఇన్వర్టర్ మీకు ఎంత వెయిట్ ఉంటుందో మీకు ఐడియా ఉండుంటుంది. ఇన్వర్టర్ ఎంత వెయిట్ ఉంటుందో మ్యాక్సిమం 100 kg అబోవ్ ఉంటుంది ఇన్వర్టర్స్ అనేది. అలాంటిది కూడా ఇన్వర్టర్ అక్కడ పెట్టా, మీరు గమనించారు. అక్కడ ఇన్వర్టర్ పెట్టినా కానీ బాక్స్ ఎంత బాగుందో మీరు గమనించగలరు. మేము సార్ వాళ్ళు కూడా చూసారు, వెయిట్ చాలా బాగా ఆపుతుంది ఏంటండి, మీరు కొందరు అబద్ధం చెప్తుర్రా లేకపోతే ఏందని చెప్పి సార్ కూడా పరిశాన్ అయ్యిండు. చూస్తున్నారు కదా, షూ ర్యాక్ అండ్ ఇన్వర్టర్ కాంబైన్డ్గా ఇది చేయడం జరిగింది అనమాట, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి చెప్తున్నాం, ఓకే ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.